గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో కంప్రెషర్ అంటే మనకి ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో నాన్ ఇన్వర్టర్లో మొట్టమొదటిది మనం కంప్రెషర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంప్రెషర్ అంటే కంప్రెషర్ అనేది ఏం చేస్తుంది? కంప్రెస్ చేస్తుంది. అందుకనే దీని పేరు కంప్రెషర్ అని పెట్టారనమాట. ఈ కంప్రెషర్స్ అంటే ఈ కంప్రెషర్ ఫస్ట్ మనం ఈ కంప్రెషర్ నేమ్ అంటే నామధేయం అనమాట. అంటే దాని పేరేంటి? దాని పేరేంటంటే ఆ కంప్రెషర్ పేరు అంటే కంప్రెషర్ పేరు ఏం పేరు ఉంటుంది? కంప్రెషరే ఉంటుంది. కానీ ఇది దీని పేరు అంటే ఇది ఎల్జీ కంప్రెషరా, లేకపోతే టెకంషా కంప్రెషరా, లేకపోతే ఇంకా వేరే శాంసంగ్దా, ఇలా గాడ్రేజ్ కంప్రెషరా అనేది మనం మొట్టమొదట ఆ ఉన్న రిఫ్రిజిరేటర్కి వేసి ఉన్న కంప్రెషర్ దాన్ని వేసారా వేరే మార్చేసారా అనేది మనం ఫస్ట్ ఇది ఒక 30 సెకండ్స్లో మనం దాన్ని గమనించాల్సిన అంశం అనమాట. ఆ తర్వాత ఆ కంప్రెషర్ నెంబర్ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఆ కంప్రెషర్కి అనేది ఒక నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెంబరు ఆయా కంపెనీలను బట్టి సపోజు ఒక టెకంషా తీసుకుంటే దాంట్లో 1330 అని 1340 అని అలా మనకి అందులో కొన్ని నెంబర్లు ఉంటాయి. 1365 అని 1358 అని ఇలా ఆ కంప్రెషర్ దాన్ని బట్టి అది మనం ఎన్ని లీటర్లకి ఈ కంప్రెషర్ వేయొచ్చు. ఎన్ని లీటర్లకి వేయొచ్చు అంటే లీటర్లు అంటే ఏంటి? ఈ గ్రాస్ వాల్యూమ్ అనుకున్నాం కదా మనం. ఆ గ్రాస్ వాల్యూమ్ని మనం లీటర్స్లో కొలుస్తాం అనమాట. అయితే ఆ కంప్రెషర్ అప్పుడు మనకి ఆ నెంబర్ తెలిసినప్పుడు మనకేం తెలుస్తుందంటే ఆ నెంబర్ కంప్రెషర్కి మనం దాంట్లో ఉన్న ఆయిల్, ఆ కంప్రెషర్లో ఉన్న ఆయిల్ ఏం ఆయిల్? పోలియోలిస్టర్ ఆయిలా, మినరల్ ఆయిలా, లేకపోతే ఆల్కలైన్ బెంజన్ ఆయిల్, ఇలా మనకేంటంటే అసలు ఏం ఆయిల్ అనేది ఆ కంప్రెషర్లో ఏం ఆయిల్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. దాంతోపాటు మనం దానికి ఏ గ్యాస్ ఛార్జింగ్ చేయాలి, ఏ గ్యాస్ ఛార్జ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు మనకి అన్నీ తెలుస్తాయి అనమాట. అంటే ఏంటి? దాని వాటేజ్ ఎంత, దాని యొక్క హార్స్ పవర్ అంటే దాని యొక్క హార్స్ పవర్ ఇప్పుడు అది 1/8 1/6 1/10 1/12 అలా 1/10 కంప్రెషర్ ఏం కంప్రెషర్ అనేది మనకి దాన్ని ఆ నెంబర్ని బట్టి మనకి ఆ కంప్రెషర్ సైజు కానీ తర్వాత వాటేజ్ అసలు అది ఎంత కరెంటు కాలుతుంది, గంటకి అది ఎంత కరెంటు కాలుతుంది, తర్వాత అలాగే మనకి అసలు అది ఒక గంటకి ఎన్ని రౌండ్స్ అనేది మనకి ఆ కంప్రెషర్ సైకిల్స్ అంటారు అనమాట దాన్ని. అంటే ఒక సైకిల్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 60 సైకిల్స్ రన్ అవుద్దా, లేకపోతే 80 రన్ అవుద్దా, 110 120 180 200 220 అలా 250 280 ఇలా ఆ సైకిల్స్ అంటే ఏంటి? అసలు కంప్రెషర్ ఎన్ని సైకిల్స్ మనకి రన్ అవుతుంది అనేది ఇలా ఆ ఒక్క నెంబర్ని బట్టి మనకు అన్నీ తెలిసిపోతాయి అనమాట ఫ్రెండ్స్. అంటే దానికి వేయాల్సిన క్యాపిలరీ లెంత్ ఎంత, అలాగే ఎవాపరేటర్ సైజ్ ఎంత, అలాగే కండెన్సర్ సైజ్ ఎంత, లేకపోతే మనకి ఇలా అంటే ఎవాపరేటర్ అనేది ఏంటి? ఎవాపరేటర్ సైజ్ ఎంత? ఛాంబర్ కదా మనకి ఇక్కడ ఉండాల్సింది. అంటే ఏంటి? ఛాంబర్కి సైజ్ అనేది మనం ఛాంబర్ సైజు ఆ మోడల్ని బట్టి మనం ఆ లెంత్ని బట్టి తీసుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఎవాపరేటర్ సైజ్ ఎంత అని, ఎవాపరేటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఎవాపరేటర్ అంటే ఒక పైప్ని ఆ డిజైన్లో మనం దాన్ని ఫోల్డ్ చేసి దానికి పర్టికులర్గా సరిపడా లెంత్ తీసుకుంటాం. ఎవాపరేటర్ అయినా కండెన్సర్ అయినా అంతే. మనకి సైజు లెక్క మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక విడిగా అంటే మనం ఏమనుకున్నాం, ఒక వస్తువును తీసుకుని మనం అసలు అసెంబ్లీ చేయగలిగితే కదా మనం సర్వీస్ ఇంజనీర్ అవుతాం అనుకున్నది. మనం ఆ వేలో ఆలోచిస్తే అంటే ఏంటి? నువ్వు అక్కడ ఒక రిఫ్రిజిరేటర్ రిపేర్కి వెళ్తావు, అక్కడుండే కండెన్సర్ మారుస్తావు, అక్కడుండే ఛాంబర్ మారుస్తావు, అంతే కదా. అది అక్కడ ఉన్న కండెన్సర్ ఎంత ఉంది, లేకపోతే ఆ ఛాంబర్ ఎంత ఉంది, దాని అది స్టార్ 1 స్టార్ 2 లేకపోతే ఏంటిది అనేది నువ్వు ఇలా ఆ ఛాంబర్ని బట్టి నువ్వు తీసుకుని మారుస్తావు. కానీ అసలు నేర్చుకునే విధానం అది కాదు. మనం నేర్చుకునే విధానం ఏంటంటే ఒక కంప్రెషర్ తీసుకున్నాం, ఆ కంప్రెషర్ అసలు దాని నామధేయం, అసలు దాని పేరేంటి, దాని జాతి అంటే ఏంటి? జాతి అంటే అది ఏ కోవకు చెందింది, ఏ కంపెనీకి చెందింది, దాని యొక్క కెపాసిటీ ఎంత, ఇలా మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి.
తెలుసుకున్నప్పుడే మీరు ఖచ్చితమైన సర్వీస్ ఇంజనీర్ అవుతారు. అబ్బో ఇవన్నీ ఎక్కడ చేస్తాం సార్, ఇవన్నీ మాకు ఎక్కడ గుర్తుండే, ఏదో వెళ్ళామా పెట్టామా తీసామా వచ్చామా అలా అనుకున్నాం అనుకోండి, ఎప్పటికీ కూడా మనం సర్వీస్ ఇంజనీర్ అవ్వలేము, మీరు మంచి టెక్నీషియన్ అవ్వలేము. అంటే పూర్వం అంటే జస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేస్త్రిలను ఉండేవాడు కదా, వాళ్ళకి ఇవేమీ తెలియవు వాళ్ళకి. అది ఎన్ని సైకిల్స్ అవన్నీ తెలియదు అసలు, అది ఎంత వాటేజ్ అవన్నీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మొద్దు కొట్టుడు అనమాట. అంటే వాళ్ళకి పెద్దగా చదువు ఉండేది కాదు, ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఏదో కొంత ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎందుకంటే ఒక చిన్న సామెత ఉంది, చదువుకున్న వాడి కన్నా ఏంటి ఎవరో మేలు అని ఏదో ఒక సామెత ఉంది. అలాగే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే కొన్నాళ్ళు చూసి చేసి ఏదో ట్రయల్స్ వేసి అలా రకరకాలుగా ఆ ట్రయల్స్ వేసి వాళ్ళు అలా సెట్ అయిపోయారు. అప్పుడు కాలం అలా సెట్ అయిపోయింది అంతే. ఇప్పుడేంటి ఇన్వర్టర్ మోడల్ వచ్చాక వాళ్ళు అందరూ కూడా ఇక అంతరించిపోయారు అనమాట. అంటే ఆ కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు అదే బాటలో వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇన్వర్టర్ కంప్రెసర్ ఉందా తీసేయి, దాన్ని తీసి మళ్ళీ పాత పద్ధతిలో దాన్ని నాన్ ఇన్వర్టర్గా మార్చేయి అని. అంటే మరి మన గురువు గారి దగ్గర మనం ఏం నేర్చుకున్నామో మనం అదే కదా చేస్తాం. అంటే మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పారో మనం దాన్నే ఫాలో అవుతాం, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా ఫాలో అవుతాం. అలాగే ఏంటంటే ఇలా యువత పక్కదారి పట్టి ఫెయిల్యూర్ లోకానికి వెళ్ళిపోతుంది అనమాట ఉండగా. అంటే ఏంటి, అసలు ఎదుగుదల పోయి తగ్గుదల అంటే తరుగుదల అయిపోతున్నాం. సరే, ఇప్పుడు ఈ కంప్రెషన్లో మనం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయాలు ఏం తెలుసుకోవాలి? దీని యొక్క కంప్రెసర్ నెంబర్ అన్నమాట. కంప్రెసర్ నెంబర్ ఎగ్జాంపుల్గా 1340. ఇది ఎగ్జాంపుల్, అంటే చాలా నెంబర్లు ఉంటాయి కాబట్టి మీకు ఊరికే ఎగ్జాంపుల్ ఒక 1340 కంప్రెసర్ అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ కంప్రెసర్ నెంబర్ అనగానే ఇక్కడ 1340 అని వేశారు. వేయంగానే మనకి ఇక్కడ ఈ బిలో ఏమొచ్చింది 1340. అంటే ఈ 1340 ఏంటి, మామూలుగా నేనేదో ఊరికే వేసాను కాబట్టి ఈ 1340 ఎగ్జాంపుల్ పేరు కూడా రాద్దాం, THK 1340. ఇలా అనగానే ఇక్కడ ఈ నెంబర్ చూసాం. ఈ నెంబర్ చూడగానే మనం ఏం ఆలోచించేస్తామంటే, ఓహో ఇది టెకంషా కంప్రెసరా, ఓకే. ఇక్కడ టెకంషా కంప్రెసర్ ఇక్కడ మనం చూసారా, ఆ పైన నెంబర్తో ఇక్కడ దీని పేరు అనేది వచ్చేసింది అనమాట. ఏమొచ్చింది, టెకంషా కంప్రెసర్. ఇక్కడ ఈ నెంబర్ చూసేపటికి నాకు ఇక్కడ బల్బు వెలిగింది అనమాట. ఓ ఈ THK 1340 అంటే 1340 అంటే ఇది టెకంషా కంప్రెసరా. సరే, ఓకే, ఇది టెకంషా కంప్రెసర్. అయితే ఇప్పుడు మళ్ళీ నాకేం బల్బు వెలిగిందంటే, ఇక్కడ ఇది ఈ నెంబర్ ఉంది కదా, ఇది ఈ కంప్రెసర్ యొక్క కెపాసిటీ అంటే HP, హార్స్ పవర్ ఎంత. ఇక్కడ హార్స్ పవర్ ఇక్కడ ఏమంటే హార్స్ పవర్ ఎంత అనేది నాకు ఈ నెంబర్ చూసే కదా, ఈ నెంబర్ చూడగానే దీని యొక్క HP పవర్ ఎంత. ఇది 1/8 కంప్రెసర్, 1/8 కంప్రెసర్. ఓకే, ఇప్పుడు ఏ ఒకటి తెలిసింది, ఏ తెలియగానే ఆటోమేటిక్గా B తెలిసింది, B తెలియగానే C తెలిసింది. ఇలా దీని కెపాసిటీ 1/8 కంప్రెసర్ అనేది మనకి తెలిసిపోయింది. తెలియగానే మనం ఇలా తెలిసింది కదా, తెలియగానే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దీని యొక్క వాటేజీ ఎంత, అంతే కదా. ఇప్పుడు మనకి కంప్రెసర్ తెలిసింది, దీని యొక్క పేరు తెలిసిన తర్వాత మనం ఇక నెక్స్ట్ మనం ఈ కంప్రెసర్ బట్టి మనకి ఏం ఆలోచన వస్తుంది, దీని యొక్క వాటేజ్ అంటే ఇది ఎన్ని వాట్స్ తీసుకుంటుంది D, ఇది దీని యొక్క వాటేజ్ ఎంత తీసుకుంటుంది, 120 వాట్ తీసుకుంటుంది.
120 వాట్ తీసుకుంటుంది. అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనం ప్రతిదానికి అంటే కొత్త దానికి పాత దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ మనకి 20% అనమాట. 20% అంటే ఇక్కడ 120లో 20% అంటే మనకి ఎంత వస్తుంది? 120లో 20% అంటే 24 వాట్ డిఫరెన్స్. అంటే 24 వాట్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇది 95 వాట్స్ నుంచి 120 వాట్ వరకు పవర్ అనేది, పవర్ కన్జంప్షన్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, ప్రతి బల్బు ట్యూబ్ లైట్ 10 వాట్, 5 వాట్, 15 వాట్, 20 వాట్, 40 వాట్, 60 వాట్, 100 వాట్, 500 వాట్, 1000 వాట్, ఇలా ఇలా మనకి లైట్లో మనకి బాగా తెలుసు, వీటిల్లో తెలియదు కాబట్టి. ఇప్పుడు అలాగే అంటే ఏంటి, ఇది 95 వాట్ నుంచి 120 వాట్ లోపు ఒక అప్ అండ్ డౌన్ అంటే ఏంటంటే లోడుని బట్టి ఆ కంప్రెసర్ అప్ అండ్ డౌన్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అదే కొత్త కంప్రెసర్ లోపల పిస్టన్, క్రాంక్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి కాబట్టి, ప్లస్ దాంతోపాటు మనకి కండెన్సర్లో కూడా ఎలాంటి బ్లాకేజెస్ ఉండవు. ఎవాపరేటర్లో, క్యాపిలరీలో కూడా, ఫిల్టర్లో కూడా, ఆ స్ట్రైనర్లో కూడా ఎలాంటి బ్లాకేజెస్ పెరిగినాయి అనుకోండి, పెరిగే కొద్దీ ఇది 95 నుంచి 100 వాట్, 105, 110, 120 వాట్ అలా తీసుకుంటుంది. ఇది ఎప్పుడైతే బాగా బ్లాక్ అయిపోద్దో ఏంటి, ఎప్పుడైతే లోపల బాగా కంప్లీట్ బ్లాక్ అయిపోతే ఇది ఒక్కసారి 120 వాట్ అలా ఒక 300 వాట్ లేకపోతే 500 వాట్ అలా వాటేజ్ పెరిగిపోగానే ఏమవుద్ది, మనకి ఓఎల్పి ట్రిప్ అయిపోద్ది, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ట్రిప్ అయిపోద్ది. ఏంటో ట్రిప్ అయిందని మనం ఏం చేస్తాం, ఇంకోటి వేస్తాం, ఇంకోటి వేసినా మళ్ళీ ట్రిప్ అయిపోద్ది. అప్పుడు మనం చోక్ అయిపోతుంది అని తెలుసుకుని ఇక అప్పుడు చెప్తాం అనమాట కస్టమర్కి, లోపల బ్లాక్ అయిపోయినాయి, ఓపెన్ చేయాలి మేడం అని, లేకపోతే ఓపెన్ చేయాలి సార్ అని చెప్తాం. ఇలా ఇక్కడ చూడండి, ఏ తెలుసుకున్నాం, బి తెలిసింది, సి తెలిసింది, డి తెలిసింది. అంటే ఏంటి, దాని యొక్క కెపాసిటీ తెలిసింది, దాని యొక్క వాటేజ్ తెలిసింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం తెలియాలి, ఈ దాని యొక్క సైకిల్స్ ఇది తెలియాలా వద్దా అంటే ఇది అవసరం లేదు, అయినా కానీ మనం సర్వీస్ ఇంజనీర్లు కాబట్టి ఈ కూడా తెలియాలి. అంటే ఇక్కడ 60 సైకిల్స్ అనేది మనకి, ఇది ఒక గంటకి 60 సైకిల్స్ అనేది మనకి ఈ కంప్రెసర్ రన్ అవుద్ది అనమాట. 60 సైకిల్స్ రన్ అవుద్ది. ఇలా మనకి ఏ తెలిసేపాటికి చూసారా ఎన్ని తెలిసినాయో, అబ్బా ఎంత బాగుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి మీరు, ఏవి అక్కర్లా, సరిగ్గా చెప్పిన క్లాసుని మీరు బట్టీలు పట్టాల్సిన పని లేదండి. ఆల్రెడీ మీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా అవే ఫీడ్ అవుతాయి. మీరేం గుర్తుపెట్టుకోవట్లేదు. ఇదేమన్నా 1వ క్లాసు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పాఠమా లేకపోతే ఏంటి? మనం చేసేది వర్క్, ప్రాక్టికల్ వర్క్. అంటే మనం రిపేర్ చేస్తాం, ఏదన్నా పోతే రిపేర్ చేస్తాం, లేకపోతే మనం ఒక కొత్త దాన్ని సృష్టిస్తాం, కొత్త దాన్ని మనం తయారు చేస్తాం, ఒక మోడల్ని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరూ కూడా బాగా సూపర్ మ్యాన్లు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో, అది గుర్తుపెట్టుకోండి. అది నేను సూపర్ మ్యాన్ ఏం కాదు, నా అంత మొద్దోడు ఎవడో ఉండడు. ఒకప్పుడు చదువుకునేటప్పుడు నేనే వీక్, చెప్పాలంటే చాలా వీక్. మీరేమనుకుంటారంటే అబ్బా భలే చెప్తారు సార్ మీరు వీకెండ్ అని అనుకుంటారు. 48 కోర్సులు చెప్తున్నా కదా మీరు వీకెండ్ అండి. నేను ఎప్పుడూ కూడా అసలు అబద్ధం అనేది చెప్పను, ఎందుకంటే దానికి చాలా ఉన్నాయి, అదంతా ఇప్పుడు మనకు వద్దులండి. అసలు నేను వీకే ఒకప్పుడు, కానీ నేను వీక్ అంటే నేను వీక్ కాదు. ఎందుకంటే నేను 2వ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే, 7th వరకు, 7th నుంచి 10th వరకు నేను బాగా వీకు. ఎందుకు అంటే నేను రాంగ్ వేలోకి వెళ్ళాను 7th తర్వాత, అక్కడ వీక్ అయ్యాను. తర్వాత మళ్ళీ నేనే స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, అన్నీ నేనే. ఆ వీక్ ఎందుకు అయ్యామంటే మనం రాంగ్ వేలోకి వెళ్ళినప్పుడు వీక్ అవుతాం. మీకు ఒక విషయం చెప్పాలి ఈ మధ్యలో. రాంగ్ వే అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒకటి ఎంచుకునేటప్పుడు ఒకటి గమనించుకోవాలి. మీకు ఈ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కొన్ని సజెషన్స్ ఇస్తానని చెప్పాను. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో మనం చేరాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా చెప్తారా చెప్పరా?
ఫస్ట్ ప్రశ్న, ఉచితంగా చెప్తారు, ఉచితం అని అన్నారనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్కి అస్సలు ఆ దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్. అదేంటి సార్ ఫ్రీ అంటే వెళ్ళొద్దు అంటారు, ఫ్రీ అంటే ఆనందంగా వెళ్ళాలి కానీ అని అనుకుంటారు. ఫ్రీ అంటే ఆనందంగా వెళ్తే మీకు అక్కడ వచ్చే నష్టం ఏంటంటే టైం పోయిద్ది. అంటే మీరు వెళ్తారు, నేర్చుకుంటారు, అక్కడ ఏమీ చెప్పరు, ఏదో ఊరికే బేసిక్ నాలెడ్జ్ అని చెప్తారు. మన దాంట్లో కూడా బేసిక్ అని ఉంది కదా, బేసిక్ అని మన దాంట్లో పెట్టారు కానీ యాక్చువల్గా అలా పెట్టకూడదు. వీళ్ళు ఏంటో ఫస్ట్ నుంచి బేసిక్ అని పెట్టారు. బేసిక్ అంటే వీళ్ళ ఉద్దేశం వేరండి. బేసిక్ అంటే మనం ఏదైనా ఒక రెఫ్రిజరేటర్ అనంతం అని వీళ్ళ ఉద్దేశం. అంటే దీనికి ఒక కొలమానం ఎక్కడ ఉంది ఒక రెఫ్రిజరేటర్కి? ఒక రెఫ్రిజరేటర్ అంటే మన సింగిల్ డోరు, డబుల్ డోరు ఇవేనా? చిల్లర్లో, ఫ్రేజర్లో, చెస్ట్ ఫ్రేజర్లో ఇవి కాదు కదా. రెఫ్రిజరేషన్ అంటేనే అసలు అది కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి ఎన్నో కంటైనర్స్, ఏంటి కంటైనర్ చిల్లర్స్, ఇలాంటి బోర్డులు ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అది మనం నేర్చుకునేది బేసిక్ అని. అంతేగాని అంత బాగా అంత అంటే వీళ్ళ ఆలోచన అంత ఇదిలో ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని బేసిక్ అని పెట్టారు. కొంతమంది దీన్ని వినియోగించుకుని బేసిక్ అంటే ఊరినే పాటలు చూపించి ఇంటికి పంపించేయడం అని ఒక వాళ్ళ ఉద్దేశం. సరే, అవన్నీ మనం యూనివర్సిటీ ప్రొఫెసర్లని మనం ఎంచే అంత గొప్పవాళ్ళం కాదులండి, మనకి ఎందుకు. కానీ ఇలా అంటే ఒక ఇన్స్టిట్యూట్ చెప్పే కదా, ఉచితం అంటే వెళ్ళకూడదండి. ఫస్ట్ ఎందుకు వెళ్ళకూడదంటే ఆ ఉచితం దగ్గర మనకి ఏది కూడా రాదు, ప్లస్ మనకి టైం పోయిద్ది. ఏదన్నా పోవచ్చు, డబ్బులు పోవచ్చు, మనం అన్నీ నష్టపోవచ్చు, కానీ టైం నష్టపోతే మనకు తిరిగి రాదండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. టైం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అని ఒక సామెత ఉంది. మనం ఏదన్నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఆ బ్యాచ్లో మినిమం అంటే ఒక 5గురి కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఈ 5గురు దాటిపోతే ఆ ఫ్యాకల్టీ అందరినీ చూసుకోలేడు. ఎందుకంటే మినిమం 5గురి కన్నా ఎక్కువ ఉండకూడదు. మన ఇన్స్టిట్యూట్ లాగా అనమాట. మన ఇన్స్టిట్యూట్లో 3 to 5 మెంబర్సే బ్రాంచ్కి. అది లాస్ అయినా లాభమైనా ఏదైనా నష్టమైనా వాళ్ళు ఒక ఎయిమ్తో అలా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలా ఏంటంటే ఇప్పుడు 5గురి తర్వాత ఇంకో బ్యాచ్ ఇంకో బ్రాంచ్లో పెడతారు. అంతేగాని ఒక బ్రాంచ్లోనే 10 మందిని అలా పెట్టారనుకోండి, ఈ 10 మందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే టైం సరిపోదు. అంటే ఒక 3 ఉన్నారనుకోండి, ఒక బ్యాచ్లో ఒక 3 ఉంటే మీకు ఇదంతా బోర్ అనిపిస్తుంది నేను చెప్పేది. కానీ బోర్ అని మీకు చెప్పకుండా ఉండలేరు. అంటే కొన్ని మీరు దెబ్బలు అంటే అందరూ దెబ్బలు తినరు, కొంతమంది చాలామంది దెబ్బలు తింటున్నారు. కాబట్టి నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసి క్లోజ్ చేసుకోండి. అయితే మనం ఇక్కడ ఆ ఫ్యాకల్టీ అనేది ఒక 10 మంది ఉంటే ఆ 10 మందికి టైం ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడంటే టైము అంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాం టైము చాలా విలువైంది అని. ఒక రోజు ఉంది, ఒక రోజు ఉదయం మనం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు 12 గంటల టైం అనుకున్నాం. మనం 6ంటికి రాలేం కదా. మనం లేచి మనం అన్నీ ఈ స్నానాలు, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయ్యేపాటికి అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ 8, 9 అవుతుంది. క్లాసు ఒక 10ంటికో 11ంటికో స్టార్ట్ అయింది అనుకోండి, సాయంత్రం ఒక 5 వరకు చెప్పుకుంటే ఒక 4-5 గంటలు మొత్తం చెప్పుకున్నాం అనుకో. ఈ 4-5 గంటల్లో ఈ 10 మంది వాళ్ళు సరైన ప్రాక్టికల్స్ చేయలేరు, టైం సరిపోదు అనమాట. ఎందుకంటే ఎక్కువ సమయం పెట్టామనుకోండి వాళ్ళకి బోర్ కొట్టి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే చేసిన పని ఆ రోజంతా ఎక్కువసేపు చేయలేరు అనమాట. ఎవరికైనా కూడా 6 గంటలు అంటే ఉదయం 10ంటికి ఉదయం 10 గంటలకి వస్తే వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటారండి. అంటే 10ంటికి మంచి యాక్టివ్గా ఉంటారు. అప్పుడు అప్పుడే మనం థియరీ చెప్తాం. ఎందుకు చెప్తామంటే 1 గంట థియరీ చెప్తాం. ఎందుకు అంటే ఆ గంటలో వీళ్ళు ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా వింటారు. ఈ గంట పోయిన తర్వాత ఏమవుద్దంటే ఈ గంట పోగానే వాళ్ళకి మెల్లగా నిద్ర ఆవహిస్తుంది అనమాట, చల్లగా. ఈ ఆవహించినప్పుడు లేపి ప్రాక్టికల్లో కూర్చోబెడితే ఆ నిద్ర దెబ్బకి ఎగిరిపోద్ది. అంటే ప్రాక్టికల్ అనగానే మంచి కిక్ వస్తుంది, ఇంట్రెస్ట్ కిక్ వస్తుంది. ఆ కిక్కులో ఇక నిద్రపోడనమాట. అది అందుకని ఇలా ఇక మధ్యాహ్నం మొత్తిని వస్తారు కదా, వస్తే మళ్ళీ చక్కగా చల్లగా మళ్ళీ ఒక నిద్ర అర్థం అనిపిస్తుంది. అలా ఏంటంటే మనం అప్పుడు పాఠం చెప్పకూడదు. ఎందుకంటే థియరీ అనేది అప్పుడు చెప్పకూడదు. అప్పుడు ఇక ప్రాక్టికల్ పెడితే నిద్ర అదే ఎగిరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం చేత్తో చేస్తాం కదా, కళ్ళతో చూసి చేత్తో చేయాలి కాబట్టి నిద్రపోం. ఇలా ఎక్కువ మంది ఉంటే అందుకే ఎప్పుడో పెట్టారు ఇది.
మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అని. అలాగే తక్కువ మంది అంటే మనకు మినిమం ఒక బ్యాచ్లో 5గురే ఉండాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, 5గురు వస్తే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు దివాలా తీసేస్తారు. ఖచ్చితంగా 100కి 100% కూడా ఆ పెట్టిన ఆ ఇన్స్టిట్యూట్ అనేది దివాలా తీసేస్తారు. అందుకని 5గురిని ఎవ్వడం మెయింటైన్ చేయలేరు అనమాట. మెయింటైన్ చేస్తే అడిగి నష్టాలే వస్తాయి ఏంటి. అందుకని 5గురితో ఎవరు కూడా చెప్పరు. ఇది ఒక పాయింట్ అండి. తర్వాత నెక్స్ట్ అలాంటి ఇన్స్టిట్యూట్ దొరికితే ఎంచుకుని వెళ్ళడం బెటర్. తర్వాత మూడోది ఏంటంటే మూడోది మనం పళ్ళెంలో అంటే ఒక బిర్యానీ పోసాం. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బస్తా బియ్యాన్ని నెల రోజుల్లో తినమంటే తినేయగలం, కానీ ఒక బస్తా బియ్యం ఒక రోజులో తినమంటే తినలేం. అట్లాగే మనం ఎక్కువ వర్కులు ఒకేసారి అంటే షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు మీకు 10 వర్కులు నేర్పుతాను, రండి అని చెప్తే ఆ 10 వర్కులు మీకు ఎన్ని రోజుల్లో నేర్పుతానంటే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. 10 వర్కులు 24 గంటల్లో నేర్పేస్తారు రండి అంట. మీరు వస్తారు, మీకు ఈ 10 వర్కులు నేను నేర్పుతాను, కానీ మీకు గుర్తుండదు, మీరు మర్చిపోతారు. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు అంటే అంత బస్తాడు బియ్యం ఒకరోజే ఎలా అయితే తినలేమో మన బ్రెయిన్ ఒక్కసారి అంత నాలెడ్జ్ని తీసుకోలేదన్నమాట. అది ఇంపాసిబుల్ అనమాట. ఏదైనా మెల్లగా మాత్రమే మనం చేయగలుగుతాం. మెల్లగా అంటే ఎలా చేస్తాం, మినిమం ఒక సబ్జెక్ట్ని కనీసం ఒక సబ్జెక్ట్ని ఒక 30 రోజులన్నా నేర్చుకోవాలి. 30 రోజులు నేర్చుకోవాలి. మన వాళ్ళు ఇప్పుడు 15 రోజులు పెట్టారు. అలాగే ఆ 15 రోజులు ఏంటంటే 15 రోజులు కాదు, ఇది 30 రోజులే. 15 రోజులు మనం ఆ స్టూడెంట్కి బర్డెన్ అవ్వకుండా అన్నీ ఆయనకి ఇబ్బందులు లేకుండా 15 రోజులు ఆయనకి కావాల్సినది మొత్తాన్ని మనం ఇచ్చి ఇంకో 15 రోజులు ఆయన్ని మనం వర్క్లో ప్రాక్టీస్ చేయమంటాం. ఆ ప్రాక్టీస్ ఏంటి, అవన్నీ ఎలా చేయాలి అనేది అదంతా కూడా ఇన్స్టిట్యూట్లో మేమంతా చెప్తూ ఉంటాం. వాళ్ళు ఎలా చేయాలి అంటే డబ్బులు సంపాదించుకుంటూ ప్రాక్టీస్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి టైం చాలా తక్కువ. అలానే మరీ షార్ట్ టర్మ్లో 10 వర్కులు నేర్చుకోలేము. అందుకని 15 డేస్ ఇక్కడ పూర్తిగా ట్రైనింగ్ అయ్యాక వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ మీరు ఆ ప్రాక్టీస్ చేయమని చెప్తాం ఇబ్బంది లేకుండా. అప్పుడు ఏమవుతుంది, రూపాయి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి ఆనందం వచ్చి ఇంకా ఇంట్రెస్ట్గా దాన్ని బాగా ఇంప్రూవ్ అవుతాడనమాట. ఇంప్రూవ్ అయ్యి మంచి ఒక సర్వీస్ ఇంజనీర్గా మారిపోతాడు. 6 నెలలు తిరిగేపాటికి కింగ్ అయిపోతాడు. సరే ఫ్రెండ్స్, మీ పొద్దునే వేస్తున్నాను. సరే, ఇలా అంటే ఏదైనా మనం ఇలా చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే చాలామంది ఇన్స్టిట్యూట్ల చుట్టూ బంగారం తిరిగినట్టు తిరిగి మళ్ళీ ఇక్కడికే చేరుకుంటున్నారు. అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను. లేకపోతే ఈ సోదంతా నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ ఇంకా ఒకళ్ళ గాథలు, కన్నీటి గాథలు అంటారు చూసారా, అలా ఒక్కొక్కళ్ళ బాధలు ఏంటంటే వాళ్ళు ఎన్ని బాధలు, పెళ్ళయి పిల్లలుండి నాకు ప్రతిరోజు ఇదేనండి. ప్రతిరోజు ఎవరో ఒకటి ఫోన్ చేసి వాళ్ళ కన్నీటి బాధలు చెప్తారు. నాకు బాధ వేస్తుంది వాళ్ళని చూసి. అందుకనే ఇదంతా చెప్తున్నా ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మనకి ఇలా వస్తే చూడండి, ఇవన్నీ వచ్చాయి. సైకిల్స్ ఎంత, వాటేజీ, హార్స్ పవర్ ఎంత, ఇలా. ఇప్పుడు తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ కంప్రెషన్లో మనం ఏమి ఆయిల్ యూజ్ చేయాలి. ఆయిల్ చెప్పాక ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఎంత యూజ్ చేయాలి, ఎంత ఆయిల్ అనేది ఏం ఆయిల్ యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఆయిల్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా THK 1340 అని. ఇప్పుడు దీని గ్యాస్ ఏంటి, అసలు మనకు ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది. ఆయిల్ అంటే ఇది పోలియోలెస్టర్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట. ఆయిల్ పోలియోలెస్టర్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట. ఏంటి, ఎంత యూజ్ చేయాలి పోలియోలెస్టర్ ఆయిల్. ఇప్పుడు ఈ కంప్రెషర్కి మనం పోలియోలెస్టర్ ఆయిల్ అనేది ఎంత యూజ్ చేయాలి, మనం ఎంత దీనికి ఆయిల్ యూజ్ చేయాలి. ఎంత యూజ్ చేయాలంటే దీనికి 190 ml నుండి 210 ml వరకు వాడచ్చు. అంటే పూర్తిగా ఫుల్ ఎంటీ చేసేస్తే దాంట్లో ఏమీ లేకుండా కంప్లీట్ క్లీన్ చేస్తే 190 అంటే 20%. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 20% అనమాట. అంటే మనకి 190 నుంచి 210 వరకు మనం ఆయిల్ అనేది దాంట్లో యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం 210, మినిమం 190. అంటే 190 కన్నా తక్కువ ఉండకూడదు, 210 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే
200 ml మనం చక్కగా వెయిట్ వేసుకుని దాంట్లో మొత్తం ఎంటీ చేసి పోయొచ్చు అనమాట. అలా అలా మనం ఇప్పుడు చూడండి, ఒకటి వస్తే మనకు అన్నీ వచ్చాయి. ఇలా ఆయిల్. తర్వాత దీనికి ఏ గ్యాస్, దీనికి హెచ్, దీనికి ఏ గ్యాస్ వాడచ్చు, ఏ గ్యాస్ వాడచ్చు, మనకు 1340 కంప్రెషన్కి 134 ఏ గ్యాస్ వాడచ్చు. ఇలా మొత్తం అంటే దీనికి ఏమేమి వాడచ్చు, ఒక్క కంప్రెషర్ తీసుకుని చూడండి మనం ఎన్ని చెప్పుకున్నాం. దీనికి ఏం గ్యాస్ వాడచ్చు, ఎంత ఆయిల్ వాడచ్చు, దీని సైకిల్స్ ఎంత, వాటేజ్ ఎంత, దీని కెపాసిటీ ఎంత, దీని నామధేయం ఏంటి, దీని నెంబర్ ఏంటి, ఇలా మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకోకుండా ఏ పని చేయకూడదు. ఇదంతా తెలుసుకోవడం అంటే మీరు ఎన్ని కంప్రెషన్లు తెలుసుకుంటారు, మీరు మా అయితే ఒక 10 కంప్రెషన్లు తెలుసుకుంటారు. ఇలా అంటే 10 కంప్రెషన్లు అంటే అందులో 3 ఇప్పుడు ఎల్జీలో 3, టెకంషాలో 3, వర్ల్పూల్లో 3, శాంసంగ్లో 3, గాడ్రేజ్లో 3, మొత్తం చూడండి 12 అయినాయి. అంతే కదా. 10-12 కంప్రెషన్ల గురించి తెలిసిందంటే ఆటోమేటిక్గా మీకు ఫుల్గా మీరు సీనియర్ అయిపోతారు, అందులో డౌటే ఉండదు. తర్వాత ఇప్పుడు ఇదంతా తెలిసింది, మనం ఇక్కడి నుంచి ఏం తెలుసుకోవాలి నెక్స్ట్. ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు దీనికి కండెన్సర్ సైజు ఎంత, కండెన్సర్ సైజు, అలాగే ఎవాపరేటర్ సైజు. అంటే ఎవాపరేటర్ సైజు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవాపరేటర్ అంటే ఇది ఒకటి మనం ఒక అసెంబ్లీ చేసే పద్ధతిలో చెప్తున్నా, మనం అసెంబ్లీ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. అంతేగాని మామూలుగా ఇప్పుడు దీంట్లో ఎవాపరేటర్ ఉండదు కదా. మనం చాంబర్ వేసుకునే లెక్కలో మనం ఇదన్నీ చెప్పుకోము. ఇప్పుడు సపోజ్ ఇది ఒక అసెంబ్లీ చేస్తున్నాం, మనం ఒక రెఫ్రిజరేటర్ను మీరు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానం చెప్తున్నా. మనం ఇవన్నీ కూడా మనం రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు అవసరంలా. ఇదంతా ఏంటంటే మీకు నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ వస్తే దీంట్లో మీరు రిపేర్ చేసేది 10% నాలెడ్జ్. ఏం చూడరు, దానికి ఏమి కంప్రెషన్ చేశారు, బాగుందా పోయిందా తీసేయి, దానికి ఆయిల్ మార్చేసేయి, లేకపోతే గ్యాస్ ఎక్కిచ్చేయి, దాని బ్యాక్ ప్రెషర్ అంతా స్టాండింగ్ ప్రెషర్ అంతా అంతే తీసేయి అని 2 నిమిషాల్లో దాన్ని చేసి పడేస్తారు అంతే. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరే ఒకటి సొంతంగా తయారు చేసే కెపాసిటీ వస్తే రిపేర్ అనేది మీ కాలి కోటితో సమానం. అందుకని ఇదంతా చెప్తున్నా. ఇది తెలుసుకుంటే మీకు దీంట్లో మీరు 100% నేను చెప్తే 10% తెలుసుకుంటే చాలు. 10% అంటే నేను 100% చెప్తే 10% మీరు గుర్తుంటే చాలు, మీరు కింగ్ అవుతారు. ఇప్పుడు ఇలా కండెన్సర్ సైజు, ఎవాపరేటర్ సైజు, తర్వాత క్యాపిలరీ సైజు, తర్వాత క్యాపిలరీ సైజు అండ్ క్యాపిలరీ లెంత్ కూడా. క్యాపిలరీ లెంత్ సేమ్ అండి. ఎవాపరేటర్ సైజు దీంట్లో అన్నింటిలో కూడా అంతే సేమ్. ఈ లెంత్లు అనేవి ప్రతి దాంట్లో సైజు అండ్ లెంత్ ప్రతి దాంట్లో కూడా మనం తీసుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో లెంత్లు కూడా ఇలా లెంత్లు కూడా మనం తీసుకోవాలి. అంటే దాని యొక్క సైజ్ ఎంత, దాని యొక్క లెంత్ ఎంత, ఇలా మనం ఈ రకంగా మనం ఇంతవరకు తెలుసుకుంటే ఇంచుమించుగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతవరకు తెలుసుకున్నారంటే మీరు బ్రహ్మాండంగా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది, మీరు వద్దన్నా వచ్చేస్తుంది. ఇంతవరకు మనం కంప్రెషన్ గురించి తెలుసుకోవాలి.